హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పూరి ధ్రువ పెళ్లి జరగడంతో భూమి, గగన్, శారద సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో తార తాలిబొట్టు లేకపోయినా పసుపు కొమ్ము మెడలో వేసుకుంటే తాలితో సమానం కదా పంతులు గారు అనడంతో అవునమ్మా అని చెప్పి ఇక పంతులు గారు పసుపు తాడికి పసుపు కొమ్ముని కట్టి గగన్ చేతికిస్తారు. భూమి గుండె ఆగినంత పనవుతుంది. కానీ భూమి ఎలాగైనా గగన్తో తార పెళ్లి జరగనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది కదా. ఇక భగవంతుడు భూమికి సహాయం చేస్తూనే శారద విషయంలో అన్యాయం చేస్తూ ఉంటారు. ఇటువైపు అపూర్వ జైల్లో అతిపెద్ద ప్లాన్ వేస్తుంది. కేపీని యాక్సిడెంట్ చేయించి ఆ యాక్సిడెంట్ చేసింది గగనే అన్న సాక్ష్యాలు సృష్టించి గగన్ని శాశ్వతంగా జైలుకు పంపించి భూమి జీవితంతో ఆడుకోవాలని ఇక అతిపెద్ద ప్లాన్ వేయడంతో కృష్ణప్రసాద్ ఇక పెళ్లి మండపానికి వచ్చేలోపు పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. అదే విషయాన్ని శరత్చంద్రకి ఫోన్ చేసి మీరా చెప్పడంతో పెళ్లి మండపంలో ఉన్న శరత్చంద్ర హుటాహుటిన హాస్పిటల్కి వెళ్తారు. ఈ అపూర్వ తన అనుకున్నట్టు ఏసీపీ సూర్య తన మనిషే, ఖచ్చితంగా ఒక అవినీతికి చేతులు కలిపే ఏసీపీ సూర్యకి ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం అంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ని యాక్సిడెంట్ చేసింది గగనే అన్న సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడే వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక ఎప్పటి నుండో కోపంతో రగిలిపోతున్న ఏసీపీ సూర్య కళ్యాణ మండపానికి చేరుకుంటారు. గగన్ తార మెడలో తాలి కట్టేలోపు ఆకండి అని అంటారు ఇక ఏసీపీ సూర్య. భూమి, శారద అలాగే అందరూ చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు ఏం జరుగుతుందో అర్థం కాదు తారకి. గగన్ మాత్రం పైకి లేస్తారు. ఏమైంది అనగానే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం గగన్ అని అంటారు. ఏమైంది అని అంటుంది భూమి. హలో భూమి, నీ భర్త గగన్ని సపోర్ట్ చేస్తూ ఆయన మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉంటావు. ఇదిగో అతని తండ్రి కేపీని చంపాలని యాక్సిడెంట్ చేయించాడు. కేపీ చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు అనగానే శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది. గగన్ కూడా షాక్ అవుతాడు. మీరు అబద్ధం చెప్తున్నారు. కన్న తండ్రిని ఎవరైనా కొడుకు హత్య చేయాలనుకుంటాడా అనగానే ఇదిగో ఈతనే చేశాడని మా దగ్గర రుజువులున్నాయి. కావాలంటే చూడండి. తన తల్లికి దగ్గరవుతున్నాడన్న కోపంతో కృష్ణప్రసాద్ని హత్య చేయించాలని ఇదిగో ఇలా వేశాడు పథకం అనగానే అబద్ధం చెప్తున్నారు. అసలు ఆయన మీద నాకు పగ ఉండడం కరెక్టే. మా అమ్మకి అన్యాయం చేశాడు అంతవరకే అని అంటారు. ఇన్స్పెక్టర్, గగన్ అలాంటి వాడు కాదు. మీరు ఎక్కడో తప్పుగా ఆలోచిస్తున్నారు అని అంటారు తారా. చూడమ్మా, ఇలాంటి హంతకుడితో పెళ్లి చేసుకుని నువ్వేం చేస్తావు? ఆల్రెడీ భూమి ఇతన్ని పెళ్లి చేసుకుని ఇదిగో ఇప్పుడు అతను ఇంకో పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎదురుగా చూస్తుంది తప్పించి ఏమీ చేయలేడు. ఇలాంటి వాడి గురించి మీరు ఏం ఆలోచిస్తారు? ఆల్రెడీ మొదటి భార్య ఉంది, రెండో భార్యగా నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు. ఇలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళ సపోర్ట్ మూలనే ఇలా కన్న తండ్రి అయిన వాళ్ళు భార్య బంధాలు ఏమీ లేక ఇలా తయారవుతున్నారు. గగన్ వస్తున్నావా అని అంటారు. గగన్ ఇక సంకెళ్లతో ఏసీపీ సూర్య వెంట వెళ్తూ ఉంటే బావా బావా అని పాపం పిక్కట అదిలేలా గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి. ఇక శారద స్పృహ కోల్పోవడంతో పరుగున శారదని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది భూమి. అదే హాస్పిటల్లో కేపీకి కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు శరత్చంద్ర మీరని ఓదారుస్తూ ఉంటారు. అమ్మ మీరా ఏమైంది అనగానే తెలీదన్నయ్యా, ఆయన 2 రోజుల నుండి చాలా ముభావంగా ఉంటున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటే డాక్టర్ అంటారు. చూడండి, 24 గంటల తర్వాత ఆయన రికవరీ అయ్యే ఆలోచన ఉందా లేకపోతే కోమాలోకి వెళ్తారా అన్నది డిసైడ్ చేస్తాము అని డాక్టర్ చెప్పడంతో కరెక్ట్గా అప్పుడే భూమి శారదని హాస్పిటల్కి తీసుకువస్తుంది. ఇక శారద స్పృహ కోల్పోవడంతో డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. భూమి ఏడుస్తూ ఉంటే మామయ్య ఏమైంది? మిమ్మల్ని చంపాలనుకున్నది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే భూమి అలాగే శరత్చంద్ర వస్తారు. భూమి, చూసావా మీ నాన్నని మీ మామయ్యని ఏ పరిస్థితిలోకి తీసుకొచ్చారో? శారద గగన్ ఇద్దరు అనగానే అత్తయ్య, గగన్ బావా అలాగే శారదత్తయ్యకి కేపీ మామయ్యని చంపే ఆలోచన ఎందుకుంటుంది? మీరు ఎందుకు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు? కృష్ణప్రసాద్ మామయ్యకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసాక ఇదిగో ఇక్కడ స్పృహ కోల్పోయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది శారదత్తయ్య అని. కానీ చూడమ్మా భూమి, వాళ్ళ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆ కేపీ తన కన్న తండ్రిని ఏదైనా చేయించొచ్చు గగన్. నీ విషయంలో కూడా భార్యకి విడాకులు ఇచ్చేసి ఇదిగో ఇప్పుడు
ఇంకొక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు ఆ గగన్. వాళ్ళకి సపోర్ట్ చేయొద్దమ్మా అని అంటారు శరత్చంద్ర. లేదు నాన్న, మీ వల్ల నేను గగన్ బావకి విడాకులు ఇచ్చానేమో. గగన్ బావ నాకు విడాకులు ఇవ్వలేదు. పెళ్లి ఆగిపోయింది. గగన్ బావ నిర్దోషి అనగానే ఇంతలో మీరా, చూడు భూమి, నీ భర్తను నువ్వు వెనకేసుకొని రావచ్చు. నా భర్తని చంపిన గగన్ శాశ్వతంగా జైల్లో ఉండాలి అని అంటూ ఉంటుంది మీరా. ఇంతలో శారదకి స్పృహ రావడంతో డాక్టర్ అంటారు, తనకి ఇంతకు ముందే హార్ట్లో హోల్ ఉండడంతో తనకి ఇక ఆ గుండె దగ్గర ఉన్న నరాలు దెబ్బతిన్నాయి. తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటికీ ఆమె కోలుకున్నా ఖచ్చితంగా ఆవిడ సంతోషంగా ఉండే రోజులే రావాలని తనకి చెప్పాలి అని అంటూ ఉంటారు డాక్టర్. ఇది ఇలా ఉండగా తార పెళ్లి మండపం నుండి ఇంటికి వచ్చి తలుపులన్నీ వేసి అచ్చం నీలాంబిరాలుగా అన్ని విసిరి కొడుతూ ఉంటుంది. ఇంతలో భూమి, తార, పూరి, ధ్రువ కూడా ఇంటికి వస్తారు. ఇక తార, అన్నయ్య పూరిని ఎందుకు తీసుకొచ్చావు అనగానే, అదేంటి వదినా, నేను ఈ ధ్రువ భార్యని కదా, నా మెడలో 3 ముళ్ళు వేశారు కదా అని అంటుంది పూరి. ఛీ, నా పెళ్లి జరిగితేనే నీ పెళ్లి జరుగుతుందని కరాఖండిగా చెప్పినా ఇలా చేసినందుకు ఆ భూమికి అలాగే శారదకి తగిన శాస్తి జరిగింది. కానీ గగన్ గారిని పోలీసులు తీసుకెళ్లారన్నయ్యా. గగన్ గారికి నాకు పెళ్ళయ్యాకే ఈ పూరి ఇంటికి రావాలి అనగానే, నేనే తప్పు చేయలేదు కదా అని అంటుంది. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నువ్వు ఎప్పటికీ మా అన్నయ్య భార్యవి కాలేవు అని చెప్పి అంటూ ఉంటుంది తారా. ఇది ఇలా ఉండగా గగన్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చిన సూర్య చూస్తూ ఉంటారు. గగన్, ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ మీద కేసులు పెట్టి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతావు. నన్నే కొడతావా అని అంటారు. చూడు, నీ నిర్దోషినని నీకు తెలుసు. అలాంటప్పుడు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. నా భూమి ఎప్పట్లాగే నన్ను తీసుకువెళ్తుంది. నీ గురించి ఈసారి ఆలోచించడానికి ఏమీ లేదు మిస్టర్ ఏసీపీ సూర్య. ఉద్యోగం ఉంది కదా అని చెప్పి లేనిపోని సాక్ష్యాలు సృష్టించి ఏదో చెయ్యాలనుకుంటున్నావు. ఈసారి పర్మనెంట్గా నీ ఉద్యోగం ఊడపీకే అవకాశం నాకు వస్తుంది అనగానే, ఎంత పొగర్రా నీకు అని అంటూ ఉంటారు. చూడు, ఒకప్పుడు నువ్వు ఒంటి మీద చేయేస్తే ఊరుకున్నాను. ఎలాగూ జైల్లో ఉన్నాను కాబట్టి, శాశ్వతంగా నన్ను జైల్లో ఇరికించే ఆలోచనలు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇక నిన్ను నమ్మే ప్రసక్తి లేదు. నువ్వు 1 కొడితే నేను 2 కొడతాను అని అంటారు గగన్. ఒరే గగన్ అని అనే, ఒరే సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, నీతి నిజాయితీ లేని నీలాంటి వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వడం మానేశాను. నువ్వు 1 కొట్టు, నేను ఖచ్చితంగా నీకు ఎలాంటి సమాధానం చెప్తాను అని చెప్పి గగన్, నా పెళ్ళి ఆగిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లల్ని మోసం చేస్తున్నానా? నా భూమి నా ప్రాణం, నా భూమి నాకు ఊపిరి. భూమి నేను ఎక్కడున్నా భూదేవి అంత సహనం ఉంది కాబట్టి నన్ను కాపాడుకుంటుంది. నాకు నా భార్య భూమిపై చాలా నమ్మకం ఉంది. నీలాంటి వేస్ట్ గాళ్ళు ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నంతకాలం న్యాయంగా ఉండే వాళ్ళకి రోజులు లేవని నాకు తెలుసు. నన్ను బయటికి ఎలా తేవాలో భూమి చూసుకుంటుంది. నువ్వు ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు సంపాదించడంలో ఆలోచించడం మానేసి నీతిగా ఉండడానికి ప్రయత్నాలు చేయి అని అంటారు గగన్. ఈర్ష్యతో కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏసీపీ సూర్య గగన్ చెప్పే సమాధానం బట్టి. ఇది ఇలా ఉండగా కేపీకి స్పృహ వస్తుంది. నేను ఎక్కడున్నాను అనగానే, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కేపీ, ఏమైంది అని అంటారు. ఇప్పుడు పూరి పెళ్ళి అనగానే, ఆ ముదనష్టప వాళ్ళ వల్ల నీకు ఇన్ని పరిస్థితులు వచ్చింది చూసావా అన్నయ్య అనగానే, కేపీ అక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టు. నీ కూతురు పూరి పెళ్ళి అయిపోయింది, అలాగే ఇటువైపు గగన్ పెళ్ళి ఆగిపోయింది అనగానే, అవునా, గగన్ పెళ్ళి ఆగిందా మీరా? పోనీలే, భూమికి న్యాయం జరిగింది అని అంటారు. ఇలా వాళ్ళ గురించి పట్టించుకొని మమ్మల్ని గాలి కుదిరేశారు. పక్కన అన్నయ్య ఆ శారద ట్రీట్మెంటు జరుగుతుంది, దాని దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్పి డాక్టర్తో మాట్లాడుతుంది మీరా. తన్ని మీరు డిశ్చార్జ్ చేసి ఇంట్లోనే ఒక డాక్టర్ నర్సుని పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తారు. సరే, ఇప్పుడే తీసుకువెళ్ళిపోదామన్నయ్య, ఈయన్ని ఎప్పటికీ వాళ్ళ కంట కనిపించనివ్వకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటుంది మీరా. సరేనమ్మా, మనం ఒక బెడ్రూమ్లోనే అలాగే ఈ హాస్పిటల్ ఎస్పాట్ మీద పెట్టి హాస్పిటల్ లాగే అన్ని సౌకర్యాలు పెట్టి ఖచ్చితంగా డాక్టర్ని 2 పూట్ల వచ్చి చెకప్ చేసి అలాగే ఏదైనా పెద్ద టెస్టులు ఉంటే ఇక్కడికి తీసుకొద్దాము అని చెప్పి అంబులెన్స్లో జాగ్రత్తగా కేపీని అక్కడి నుండి మీరా, శరత్చంద్ర ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు.
ఇది ఇలా ఉండగా హాస్పిటల్ నుండి శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తుంది భూమి. అమ్మ భూమి, గగన్ విషయంలో నువ్వు ఎప్పుడు ముందడుగు వేస్తావో? వాడు ఏ తప్పు చేయలేదు కదా, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనగానే, అత్తయ్య, మీరా అత్తయ్య నాన్న కలిసి డిశ్చార్జ్ చేసి కేపీ మావయ్యని ఇంటికి తీసుకువెళ్లారు. మీరు మామయ్య గురించి ఎక్కువగా ఆలోచించద్దు అనగానే, ఇప్పుడు మనం గగన్ దగ్గరికి వెళ్ళాలమ్మా అని అంటారు. తప్పకుండా, మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి. నేను గగన్ని చూడాలమ్మా, నా కొడుకుని చూడాలి. ఆ దుర్మార్గుడు గగన్ ఏదైనా చేస్తాడేమో అనగానే, చూడండి అత్తయ్య, బెదిరిస్తే బెదిరిపోతారేమో గాని గగన్ బావ బెదిరే టైపు కాదు. మనం వెళ్దాము. మీరు ముందు ఈ ఇడ్లీ తిని టిఫిన్ తిని అలాగే ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి ట్యాబ్లెట్ వేస్తుంది. అమ్మ భూమి, నా గుండె ఇంకా టక్క టక్క కొట్టుకుంటుంది. నేను గగన్ని చూడాలి, మీ మామయ్యని చూడాలి అనగానే, సరే అత్తయ్య, నాతో పాటు రండి అని చెప్పి క్యాబ్ బుక్ చేసి హాస్పిటల్కి వెళ్తుంది. కేపీ దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, పెళ్ళాగిపోయింది కదా అనగానే, మామయ్య ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? శారదత్తయ్యని వెనక నుండి తీసుకొచ్చాను అత్తయ్య అని అంటుంది. ఇక లోపలికి వస్తుంది శారద. కేపీని చూసి ఏడుస్తూ ఉంటుంది. శారద, నాకేం కాలేదు. గగన్ పెళ్ళి ఆగిపోయింది కదా, పూరి ధృవ పెళ్ళి అయిపోయింది కదా, చాలు చాలు అని అంటారు. మామయ్య, నిజంగా ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరై ఉంటారు అనగానే, అమ్మ భూమి, ఇంకా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఆ అపూర్వే చేయించుంటుంది. దానికి ఆ అపూర్వకి ఇలా ఆలోచించడం తప్పించి ఏమొస్తుందమ్మా? నన్ను చంపి ఇక పక్కకి నెట్టేసి అది ఎవరో ఒకరి మీద తొయ్యాలనుకుంటుంది. నా ఆరోగ్యం కుదుట పడుతుంది. ముందు గగన్ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు గగన్ దగ్గరికి వెళ్ళిపో అనగానే, గగన్ ఇప్పుడు అనేలోపు, అత్తయ్య, బావకి తారకి పెళ్ళవలేదు కాబట్టి గగన్ భవనాన్ని యాక్సెప్ట్ చేస్తాడులే, రెండత్తయ్య అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. అమ్మా, గగన్ జైల్లో ఉన్న సంగతి కృష్ణప్రసాద్ గారికి అనగానే, వద్దు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అలాగే పెళ్ళి ఆగిపోయిందని సంతోషపడేలోపు జైల్లో ఉన్నారు. అలాగే కృష్ణప్రసాద్ మావయ్యని యాక్సిడెంట్ చేయించింది గగన్ బావయ్య అని తెలిస్తే కృష్ణప్రసాద్ మావయ్య బాధపడతాడు. అందుకే బావని మనం జైలు నుండి బయటికి తెచ్చాక నిదానంగా అన్ని విషయాలు తెలుస్తాయి అత్తయ్య అని చెప్పి ఇక భూమి శారదని తీసుకొని జైలుకి వస్తుంది. ఓ, మొగుడు పెళ్ళిళ్ళిద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అటు గగన్ పెళ్లికి నువ్వు సహాయం చేశావు, ఇప్పుడేమో జైలు నుండి బయటికి తేవాలని చెప్పి శతవిధాల ప్రయత్నాలు మొదలు పెట్టావా భూమి అనగానే, సూర్యగారు, మీకు అన్నీ తెలుసు. గగన్ బావ ఏమీ చేయలేదని కూడా తెలుసు. ఇప్పుడు మా మామయ్య కేపీ హాస్పిటల్లో కోలుకున్నారు. ఇంకా మీరు మా బావని అరెస్ట్ చేయడంలో ఏమీ అర్థం లేదు అనగానే, ఓ, కోలుకొని ఆయన కోర్టులో గగన్ నన్ను యాక్సిడెంట్ చేయించలేదని చెప్పాకే రిలీజ్ అవుతారు అనగానే, అన్యాయం అని అంటుంది. చూడు భూమి, అసలు గగన్ని జైల్లో వేసిందే అన్యాయం. ఇప్పుడు విడిపించాలి అంటే అంత తేలిక కాదు అని అంటారు. బావా, ఇలా ఇతను మాట్లాడుతున్నాడని నువ్వేమీ ఫీల్ అవ్వద్దు అనగానే, అయ్యో భూమి, నన్ను అరెస్ట్ చేసి మంచి పనే చేశాడు. నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు. అలాగే అమ్మా, పూరి అత్తగారింటికి వెళ్ళిపోయింది కదా అని అంటారు. గగన్ అత్తవారింటికి పూరి వెళ్ళింది అని అంటుంది శారద. నాకేమీ పర్వాలేదు. ఏ భూమి, మనిద్దరిని విడదీసే వారు ఎవ్వరూ ఉండరు. ఆ దేవుడు కూడా మనిద్దరిని విడదీయలేరు అనగానే, తెలుసు బావా, ఇప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అనగానే, సరే అమ్మ, పూరికి ఏమీ తెలీదు. ధృవ కావాలనుకుంది. ధృవ మూడు ముళ్ళు వేశారు. ఇప్పుడు తన అత్తవారింటికి వెళ్ళింది. నువ్వు భూమి తన గురించి ఆలోచించండి. తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ ఆడపిల్లవారు చేయవలసినవన్నీ చెయ్యాలి. ఇదిగో ఇంటి కోడలన్నావు, నేను జైల్లో ఉన్నానని నా చెల్లిని వదిలేస్తావా అనగానే, అయ్యో బావా, పూరి గురించి నేను ఆలోచించకుండా ఉంటానా? అత్తయ్య, వెళ్దాం పదండి, మీకు భోజనం నేనే తీసుకొస్తాను అనగానే, ఇది ఇల్లు కాదు అని అంటారు. ఇల్లు కాదని మాకు తెలుసు సూర్య, కానీ మీరే మారాలని కోరుకుంటున్నాం, పదత్తయ్య అని చెప్పి శారదని ఇంటికి తీసుకొస్తుంది భూమి. అమ్మ భూమి, సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఆ తార గగన్ పెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ నా ఇంటికి కోడలుగా నువ్వు ఇక్కడ ఉన్నావు అనగానే, మీ నాన్న అని అంటుంది. నాన్నకి నేను చెప్తాలే అత్తయ్య, గగన్ బావ జైల్లో ఉన్నారు, నా అత్తవారింటి పరువు ప్రతిష్టలు నేను కాపాడాలి నాన్న అని చెప్తాను. నాన్నని ఒప్పిస్తాను. ముందు సీరా సారే అన్నీ మనం పూరికి పెట్టాలి కదా. అలాగే తనకి రావాల్సిన ఆస్తులు, కట్న కానుకలు, నగలు, అలాగే తన బట్టలు అన్నీ ఒక కారులో సర్దించేశాను. ఇక మనమే వెళ్ళాలి.
తన్ని, అలాగే అటువైపు ధ్రువ ఈ ఇంటి అల్లుడు కాబట్టి ఇద్దరిని ఇంటికి తీసుకురావాలి. ఇక్కడే 3 రాత్రులు మొదటి రాత్రి అన్నీ జరిపించాలి అనగానే, అమ్మ భూమి ఇలాంటివన్నీ నీకు చాలా అనగానే, అయ్యో అత్తయ్య, వయసు చిన్నదైనా ఉన్న కష్టాలకి అన్నీ తెలిసిపోతాయి. పదండి అత్తయ్య, మనకి ఆ దేవుడే అండగా ఉంటాడు అని చెప్పి ఇక శారదని చక్కగా రెడీ చేసి భూమి కూడా చక్కగా పట్టుచీర కట్టుకొని ధ్రువ ఇంటికి వస్తుంది. ఇక శారదని భూమిని చూసిన ఇటువైపు తార అలాగే ధ్రువ షాక్ అవుతారు. పూరి భయంగా చూస్తూ ఉంటుంది. ఏంటి పూరి, మేము రావనుకున్నావా? మీ అన్నయ్య జైల్లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీకు పిలుపులు చేసే కార్యక్రమం మాకు చేయమన్నారు అనగానే, హేయ్ భూమి అనగానే, ఏంటి తారా చిన్నపిల్లలాగా పెళ్ళైన జంటని ఇలా వదిలేయకూడదు అని అంటూ ఉంటుంది భూమి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.